మరి ఈరోజు ఈ పండుగ వాతావరణ అలాగని మరి ప్రతిష్ఠించబడిన రోజు దైవజీల అభిషక్తి లేని వారిని మరి వారికంటే పెద్దవారు అభిషక్తి లేని వారు వారిని స్థలంలో ప్రతిష్ఠించి అభిషేకించి మరి మీకు కావలి వారిగా ఆయన మీ కొరకు నిర్ణయించారు. దేవునికి స్తోత్రం. 29 సంవత్సరాలు మిమ్మల్ని కాయడానికి, అదే సమయంలో మేపడానికి, మిమ్మల్ని నడిపించడానికి దేవుడు మంచి కృపని అనుగ్రహించారు. మంచిది. ఎక్కువ సమయం చాలా అతీతమైంది. ఒక 30 గంట లోపే త్వరగా కొట్టే తెచ్చినట్టు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు పరిచయం చేస్తాను. స్వతంత్రమా వాక్య భాగంలో నుంచి మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం మార్కు రాసిన శుభవార్త 8వ అధ్యాయానికి 22వ అంతలో వారు బెత్సయిదాకు వచ్చారు. ఒక గుడ్డి వారిని తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయనను వేడుకొని ఆ గుడ్డి వారిని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగగా వాడు కరడెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, అయితే వారు చెట్ల వలె ఉండి వారు నడుచుచున్నారు. మరలా వారి మీద చేతులుంచి వాడు తేరు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు సేవా దినాలలో ఆయన అనేక ప్రాంతాన్ని దర్శిస్తున్న దినాలని, ముఖ్యంగా ఈ మార్కు రాసిన సువార్తలో యేసు క్రీస్తుని మార్కు ఎలాగ సంబోధించాడంటే సేవకునిగా, ఒక మంచి సేవకునిగా ఒక సేవకుడు ఎలా సేవ చేయాలో, సేవకుని యొక్క అనుభవాలు, లక్షణాలు, వాటిని క్రోడీకరించి మార్కు రాసే, లూకా మనిషి కుమారుడిగా రాసే, అలాగే యోహాను దేవుని కుమారుడిగా రాసే, మత్తయి అయితే యూదులకి రాజు అని రాసే. ఈరోజు మార్కు రాసిన శుభవార్తలో యేసుని ఎలాగా మార్కు చూశాడు అంటే ఒక సేవకునిగా, దేవుని సేవకునిగా, అంటే ఈ సేవ చేసే అనుభవాలు మార్కు రాస్తూ వచ్చాయి. వెంటనే అనే మాట సుమారుగా అనేక పర్యాయాలు ఈ మార్కు రాసిన సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఆయన వెంటనే అనేక కార్యాలు ఈ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి, ఆ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి ఆయన వెంటనే ఆయన వెళ్ళి పరిచయం చేస్తున్న దినాలని. ఆ పరిస్థితులలో ఈయన 7వ అధ్యాయం 31వ వచనములో ఆయన తెగపోలి ప్రాంతాల మీదుగా గలిలయ సముద్రానికి వచ్చారు. అక్కడ వాడిని ఒక చెవుడు గల నది వాడిని దగ్గరికి ఇచ్చారు. వారిని బాగు చేయంటే యేసయ్య వాడిని ఏం చేశారంటే వాడిని జన సమూహములో నుంచి వారిని వెలుపలికి తీసుకుని వెళ్ళారు, ఊరి వెలుపలికి తీసుకెళ్ళి. ఇక్కడ గమనించాలి, 8వ అధ్యాయంలో మరో గుడ్డివాడిని తీసుకొచ్చారు.
వాడిని ఏమైనా ప్రజల మధ్యలో ఏమైనా అద్భుతం చేశాడా అంటే వాడిని కూడా ఊరి వెలుపలికి తీసుకెళ్ళే. ప్రభు ఏది చేసినా ఇక్కడ ఈ రెండు సందర్భాలలో వారు ఇరువురిని ఆయన ఏం చేశాడట, జన సమూహములో నుంచి వారిని వేరు చేసి, ఇక్కడ ఇదే మర్మగర్భితమైన విషయం అనగా సపరేషన్. ఈ రోజున దేవునికి కానీ ప్రభు యేసుక్రీస్తుకి కానీ ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలలో మొదటి లక్షణం ఇది. ఏమిటి అంటే వాక్యం రాస్తాడు, దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు కూడా ఏమై ఉండాలి. అందరూ చెప్పాలి, ఏమై ఉండాలి. ఇది ఆయన యొక్క కాన్సెప్ట్. అద్భుతాలు ఆశ్చర్యకరమైన తర్వాత కానీ మొదట ఆయన ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా ఏమై ఉండాలి. ఇది కనుక పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేదు. ఈ భాగంలో పరిశుద్ధత యొక్క నిర్వచనంలో దాగిన మొదటి అనుభవం ఏమిటి అంటే దిస్ ఫస్ట్ వన్ సపరేషన్. దినాల్లో జ్ఞాపకం చేశారు. పరిశుద్ధత యొక్క నిర్వచనంలో మొదటిది ఏమిటంటే ప్రత్యేకించబడుట, రెండవది ప్రతిష్ఠించబడుట, మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడుట. ఈ మూడు అనుభవాలు కలిపినప్పుడే అది పరిశుద్ధత. దానిలో మొదటి ఏంటంటే సపరేషన్. ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో ఆయనకున్న లక్షణాలలో మొదటి లక్షణాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, అనగా ప్రత్యేకిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను కూడా అనగా సమాజంలో సంఘములో నుంచి అనగా అన్య జనాంగములో నుంచి అనగా ఇది లోకములో నుండి పాపములో నుండి శాపములో నుండి అన్ని సిద్ధాంతాల నుంచి కట్లలో నుంచి అనేక అనుభవాల నుంచి ఈరోజు ఆయన నిన్ను ప్రత్యేకించాడు. ఆయన ఈరోజు మీరు ఎవరంటే ప్రత్యేకించబడిన జనాంగం. ఈరోజు నీ ప్రత్యేకించిన పడిన ఈ గురుటి వాడిని ఏం చేశాడట, ఆయన ఉమ్మి వేసి ఏం చేశాడు, వాడిని ముట్టాడు. వాడిని ముట్టినప్పుడు వాడు అంటున్నాడు, అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుతుందా అని అంటే అన్నాడు వాడు, నాకు కనబడుతున్నది, మనుషులు నాకు కనబడుతున్నారు, కానీ వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నారు. ఇక్కడ జాగ్రత్తగా రాలే. ఎవరు చెప్పమన్నాడు, నీకు కనబడుతుందా అంటే కనబడుతుందా లేదో చెప్పాలి. కానీ కనబడుతుంది, కానీ వాళ్ళు ఏమై ఉన్నారు అంటే ఇప్పుడు నువ్వు ఎవరు అంటే అనగా చెట్టు లాంటి వారిని, చెట్ల వలె ఉన్నా అని ఏం చేశారు, చెట్ల వలె ఉండి వారు నడుచుచున్నారు. మళ్ళా ఆయన వాడి కనుల మీద చేతులుంచి మళ్ళీ రెండవసారి ప్రార్థించినప్పుడట వాడు తేరు చూసి కుదర్చబడి సమస్తాన్ని, అది ఇక్కడ మూడు అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నా. మొదటి చూశాడు, ఆ తర్వాత తేరు చూశాడు, ఆ మీదట మూడవదిగా ఆయన సమస్తాన్ని తేటగా చూడగలిగాడు. ఈరోజు రాత్రి నువ్వు తేరి చూసావా? అందరు మామూలుగా చూస్తారు, కానీ తేరి చూసే అనుభవంలో ఉన్నా. ఎస్, కానీ ఈ రాత్రి నువ్వు ఉన్నవే సమస్తాన్ని తేటగా చూడాలి. ఈ తేరి చూసే అనుభవానికి, సమస్తాన్ని అలాగే తేటగా చూసే అనుభవానికి మధ్యలో ఒక వార్తన్నది. ఏంటి ఆ వార్త అంటే కుదర్చబడి. ఈ నూతన సంవత్సరంలో నీ మనస్సు కుదర్చబడాలి, నీ ఆలోచనలు కుదర్చబడాలి, నీ తలంపులు కుదర్చబడాలి, నీ నడవడిక కుదర్చబడాలి, నీ మనస్సాక్షి కుదర్చబడాలి, నీ మాటలు కుదర్చబడాలి, నీ తలంపులు కుదర్చబడాలి. అప్పుడే నీవు సమస్తాన్ని, మేక్ ద ఆల్ థింగ్స్
అన్నిటినీ కూడా నువ్వేం చేయగలవు? తేటగా అందరూ చూసినట్లుగా నీవు చూడకూడదు. ఒకవేళ చూస్తున్నావా, తేలి చూస్తున్నావా, మిగిలిన వింటున్నారా, సమస్తాన్ని తేటగా చూడాలి. ఇంకా చాలా భవిష్యత్తు, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. ఈరోజు నీవు నీ పిల్లల 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 అనేక తరాలుగా వారిని వేచాలి. నీవు తేటగా చూడగలిగిన విశ్వాసిగా ఈరోజు నీవు మార్చబడాలి. పోయినసారి వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఏమైంది నీకు చెప్పండి? కాస్త బాగు చేస్తున్నారా? కాస్త స్టేజ్ పైకి లేపి అంత వైభవంగా, మామూలు వైభవంగా లేదు. ఇంత తక్కువ కాలంలో దేవుని ఆశీర్వాదాన్ని ఇట్లా చూస్తారని అనుకోండి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చూడాలి, ఇంకా చూడబోతున్నా, ఇంకా చూడబోతున్నా, తేటగా చూడబోతున్నారు దేవుని కార్యాలు. ఈరోజు నీవెవరు అంటే నీవు చెట్టువి. ఒక చిన్న సింపుల్ గా మీకు వర్తమానం చెప్పి ముగించేస్తా. ఈ చెట్లు ఏమి చెట్లు అంటే, వాక్యంలో నేను వెతుకుతున్నప్పుడు ఓ మధ్యలో ఒక దర్శనం వచ్చి, ప్రభు ఈ ప్రజల గురించి అనగా నాకు తెలియచేయ, ఈ హూయిస్ ఫెలోస్ వీళ్ళు ఎవరు, ఏమిటి వీళ్ళ గురించి నాకేమి అర్థం కావట్లేదు అని ప్రభుని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వీరు నేను నాటిన చెట్లు అన్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరు మీరు? వాక్యంలో నుంచి 92వ కీర్తన 12వ వచనం చదువుతారా? త్వరగా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మగవేయుదురు, లెబానోను వీధి దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నాటుపడిన వారై దేవుని ఆవరణములో. దానికి ముందుగా 104వ కీర్తన 16వ వచనం చదవండి. 104వ కీర్తన 16వ వచనం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. అది తేటగా చదవాలి శ్రేష్ట. ఆయన నాటిన, అది ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి అని రాసి ఎవరు ఇక్కడ అచ్చట పక్షులు ముందు వచ్చింది 16వ వచ్చింది. యెహోవా నాటిన లెబానోను దేవదారు వృక్షములు ఏం చేస్తున్నాయంట? తృప్తి పొందుతున్నాయి. వింటున్నారా? ఈ రోజున లెబానోన్ దేవుని వాక్య నీడలో లెబానోను అనేది దేవునికి ఇష్టమైన స్థలం, దేవునికి ప్రీతికరమైన స్థలం. 1860వ సంవత్సరంలో వింటున్నారా? ఈ రోజున ఏది ఆ ప్రాంతానికి దేవుని యొక్క ఆశీర్వాదం దిగివచ్చిన అనుభవాలలో, ఆ చరిత్రకారు రాసిన అనుభవాలలో అక్కడ రాస్తాడంటే అదట దేవునికి ఇష్టమైన స్థలం, దేవునికి ప్రీతికరమైన స్థలం, దేవునికి పోయిన స్థలం, దేవునికి సువాసనకరమైన స్థలం, అందమైన స్థలం, అలాగే సొగసైన స్థలం, దేవునికి ప్రీతికరమైన స్థలం. దాని అనుభవమే చూస్తే తెల్లది. ఈ మందిరాన్ని ఇలా చూస్తున్నప్పుడు తెల్లది,
మరి మిమ్మల్ని కూడా నేను చూడాలనుకుంటున్నా. ఎట్లాగా? కూర్చున్నా. ఎట్లా ఉండాలి మనం చెప్పండి. ఈరోజు మా బావగారు పెళ్లి కొడుకులారు తెల్లగా. ఈరోజు లెబనోన్ యొక్క అనుభవమే తెల్లని. ఈరోజు ఈ పర్వత అనుభవాలలో దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడే నాటాడంట. ఏమిటి? ఏమి నాటాడు అంటే అక్కడ రాస్తున్నాడు, లెబనోను మీది దేవదారు వృక్షము. దేవదారు వృక్షం మీరు నాటిన చెట్లనే. ఇప్పుడు మీరు ఎవరంటే దేవుడు ఇక్కడ ఈ స్థలంలో నాటిన దేవదారు చెట్ల లాంటి వారు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను ఇక్కడ తంగేడు చెట్టుగా నాటలేదు, వింటున్నారా? ఇంగ్లీష్ చెట్టుగా నేను నాటలేదు, జిల్లేడు చెట్టుగా నాటలేదు, వింటారా? పిచ్చి పిచ్చి చెట్లు చాలా ఉంది. ప్రభుత్వ రోడ్డు పక్కన ఎంత చెట్లు, ఒక్కదాన్ని కూడా కాయలు కాదు. ఒకవేళ కాయలు కాస్తే ఆ చెట్లు బతకని. అందుకని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కానీ వాటికి ఒక కాయ కూడా కాయదు. కానీ ప్రభు నిన్ను అలాగే నాటలేదు. ఎలా నాటాడు అంటే ఇక్కడ రాసిన లెబనోను మీది దేవదారు యెహోవా నాటిన. అండర్లైన్ చేసుకో, ఈరోజు తారీఖు చేసుకో. ఈ మందిరం ప్రతిష్ఠిత రోజున ప్రభుని ఇక్కడ నాటాడు, ఈ స్థలంలో నాటాడు. ఇక్కడికి వచ్చి ఇంకో స్థలంలో, ఇక్కడికి వచ్చి ఇంకో మందిరానికి, ఇక్కడికి వచ్చి ఇంకొక స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడద్దు. ప్రభుని ఇక్కడ నాటాడు, నీ కుటుంబాన్ని నాటాడు, నీ పిల్లలను నాటాడు. ఆయన నాటిన దేవదారు చెట్టు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోకుండా ఇక్కడే నీవు తృప్తి పొందుతావు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా తృప్తి ఉండదు. ఎందుకంటే అక్కడ నువ్వు నాటపడలేదు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నా? సోకుగా ఉన్నావు. కానీ ఇక్కడ ఉన్నావే, ఈ స్థలములో, ఈ సంఘములో, ఈ మందిరములో దేవుడే నిన్ను నాటిన దేవదారు చెట్లు ఏమవుతున్నాయి? ఇప్పుడు చదవాలి. 12వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మమవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. వింటున్నారా? దేవుని ఆత్మ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు ఇక్కడే నువ్వు తృప్తి పొందగలవా? రెండవదిగా నువ్వు ఇక్కడే ఎదగగలవా? వింటున్నారా? ఈరోజు ఈ చెట్టు వైభవాన్ని ధ్యానం చేసినప్పుడు సుమారుగా 800 అడుగుల ఎత్తు పెరిగింది. ఆమేన్. 800 చెప్పండి. 800 నువ్వు ఇంటి చూడాలి. ఈరోజు అంత ఎత్తుగా ఎదగగలిగిన అనుభవం ఎలా వచ్చింది అంటే పై నుండి, ఆకాశం నుండి ఈ లెబానోను మీద ఉన్న ఈ దేవదారు వృక్షాలకు కానీ, సరళ వృక్షాలకు కానీ ఆ ఆకాశం నుండి మంచు కురుస్తా ఉండేది. దేవుని ఆత్మ నీ మీద కురుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎదుగుతూ ఉంటా. ఇక్కడ రాస్తున్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మమవేయుదురు. నీతిమంతులు చదువుకుని వచ్చిన వారు నా లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. సంఘమా, ఈరోజు ప్రభుని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేసి నీతిమంతుల జాబితాలోకి నిన్ను చేర్చిన నిన్ను ఆయన ఖర్జూర వృక్షం వలె మోవేటి మాత్రమే లెబనోను మీది దేవదారు వృక్షముల వలె
చదువుతారు, మీరు ఎదుగుదురు. చదువు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో చప్పటి స్తోత్రం చెప్పుకో ఈ రాత్రి. వింటున్నావా? దేవుడు నిన్ను వర్ధన చేయడానికి ఈ స్థలంలోనే నువ్వు ఎదుగుతా. అందుకే భక్తుడు యెహోవాను స్తుతించుట మంచిది అని పాడే. ఆయన కార్యాలు గంభీరం, ఆయన ఆలోచన గంభీరము, ఆయన కళ్ళు, ఆయన పనులు దట్టవి. దేవుడంట నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఇదే అధ్యాయంలో ఎడవచ్చిన చదువుతారా? ఎడవచ్చిన 92వ కీర్తన 10వ వచనం. అది గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, అది క్రొత్త తైలముతో నేను ఎంచబడితిని. దేవుడు నిన్ను అభిషేకించి ఈరోజు క్రొత్త తైలముతో ఒక సేవకుడిని అభిషేకించి దేవుడు మీకు అనుగ్రహించి. వింటున్నారా? నేను నా సంఘాల గురించి, ఈ ప్రజల గురించి ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాతో చెప్పింది. వింటున్నారా? దేవుడు నేను నాటిన దేవదారు చెట్లు. ఆమేన్, ఆమేన్. కనుకనే ప్రభు నిన్ను ఈ స్థలంలో నిన్ను నాటాడు కనుక నువ్వు ఇక్కడే తృప్తి పొందాలి. ఇక్కడే నువ్వు ఎదుగుతా. ఎలా ఎదుగుతావంటే దేవదారు చెట్లు ఎలా ఎదిగినాయో అలాగే ప్రభు నిన్ను ఎదిగేటట్లు చేయబోతున్నాడు. ఆమె ఎంత ఎదుగుతావు ఇప్పుడు చెప్పాలి. ఈ చెట్టు ఎంత ఎదుగుతుంది ఆలోచన చేశా. ఈ రోజున ప్రియాల ఈ చెట్లు ఎదిగినంతగా ఏ చెట్టు ఎదగలేదు. కారణం ఏమిటి అంటే పరలోకాకాశం నుండి మంచు, అలాగనే క్రింద నుండి నీరట, నీరు కింద నీరు, పైన మంచు ఎదుగుతూ ఉంటుంది. ఎంత ఎత్తుగా ఎదుగుతుందంటే అంత ఎత్తుగా. దీని గురించి నేను లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని పిల్లలారా, ఈరోజు ఈ సేవని, ఈ సంఘాన్ని, ఈ సేవకుడి కుటుంబాన్ని, సేవకుని దేవుడు ఏం చేయబోతున్నాడు అని అడిగినప్పుడు ఆయన ప్రణాళికలో ఇంకా ఆయన ఏం చేయబోతున్నాడు ఒక మాట జ్ఞాపకం చేస్తా. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పుదాం. 17వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట సెలవిచ్చుచున్నాను, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగానున్న దాని శాఖలలో అది లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతం మీద. ఇది రాబోయే దినాలలో దేవుడు చేయబోతున్న కార్యం. గత సంవత్సరంలో జరిగిన కార్యాలు, 29 సంవత్సరాలు జరిగిన కార్యాలు ఒక ఎత్తైతే రాబోయే దినాలలో ఆయన చేయబోతున్న కార్యం అండర్లైన్ చేసుకోండి. ఇది దేవుడే చేయబోతున్నా. ఊరికి రాలే, ప్రార్థన చేసి ఒక చిన్న వర్తమానం ప్రభువా నాకు ఇవ్వయ్యా అని అడిగితే తేటగా చూడటానికి ఒక ఉన్నత దర్శనాన్ని ప్రభు నాకు అనుగ్రహించి దాన్ని మోసుకొని వచ్చేది. ఈ రాత్రి ఏమన్నాడు అక్కడ? ఆయనట ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మని ఏం చేయబోతున్నాడు? దాన్ని ఆయన త్రుంచి సపరేషన్. సంఘమా, ఇక్కడి నుంచే అనేక మంది సేవకులు పైకి లేవాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడక్కడ వెళ్ళి ఆడు ముందు ఈ ముందు నాగడం కాదు. నువ్వు ఇక్కడి నుంచే లేవాలి. ఇక్కడ నిన్ను దేవుడు నాటాడనే సత్యాన్ని కాస్త మెదడుగా తెచ్చుకోవాలి. దేవుడు నాకు చాలా కఠినంగా మాట్లాడమంటున్నాడు. నువ్వు పిచ్చ ఒడ్డుకి మీద నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు ఇక్కడ నాటబడిన చెట్టు అనే సంగతిని మర్చిపోవద్దు. ప్రభు నేను ఇక్కడ నుండి ఏం చేయబోతున్నాడు? ఆయన లేదు దానిని ఆయనే త్రుంచి ఇశ్రాయేలు యొక్క అత్యున్నత పర్వతం మీద ఏం చేయబోతున్నాడు? స్తోత్రం చెప్పండి. యవనస్తులైన పిల్లలు స్తోత్రం చెప్పండి. మీ పిల్లల విషయంలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ గర్భాన్ని పుట్టిన పిల్లల కొరకు స్తోత్రం చెప్పు. ఏం చేయబోతున్నాడు? ఆయన త్రుంచి ఎక్కడ నాటబోతున్నాడు? ఆయన అత్యున్నతమైన పర్వతం మీద నేను దానిని నాటుదును. చదువున. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటుగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. ఈరోజు తేదీ తారీఖు రాసుకుని ప్రభు నామం చెప్పండి, పేరు చెప్పండి. మీ బైబిల్లో రాసుకొని ప్రక్కనే మ్యాథ్స్ అయ్యారని కూడా రాసుకోవచ్చు. నీకు గుర్తుంటే నో ప్రాబ్లం. ఈ వాక్యాన్ని మరలా ఇంటికెళ్ళి ఆ వాక్యం మీద చేపెట్టి ప్రభు ఆ లేత కొమ్మని నేనుగా మారాలి, నా పిల్లలుగా మారాలి. ఈరోజు నా గర్భాన్ని పుట్టిన పిల్లలు వారిగా మారాలి. ఈ ఉన్నత ఆశీర్వాదం, ఈ వాగ్దానము నా పట్ల, నా కుటుంబం పట్ల నెరవేర్చు అని నువ్వు ప్రార్థించగలిగా బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు. నీకెందుకంటే ఆశీర్వాదం కావాలి. నాకు అనిపించింది ఈరోజు పదవి లేకపోయినా పర్ల ఈ ఆశీర్వాదం చాలా ఏమా చెప్పండి, అందరూ చెప్పాలి. సరిపోయిందా లేదా? ప్రార్థన చేయి. శ్రేష్టమైన ఫలించని దేవదారు చెట్టుగా రాస్తాడు. బహుగా నిన్నదే ప్రార్థన చేస్తే మా పెద్దయ్య గారు నన్ను ఊరికనే పిలవడం, ఏదో సంథింగ్ జరిగింది, ఏదో మొత్తానికి ఆయనకి అనిపించి వచ్చి వెళ్ళిపోయాను. పోయినసారి చెప్పేసి వెళ్తాను, ఇంత బాగలేదు బాగా నాకు ఏమన్నా తలకాయ కూడా మనసులో అనుకున్నాడు. ఏం జరిగింది ఏంటి నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ రాగలే అంత వైభవంగా ప్రభు ఆలయాన్ని మారుస్తూ వచ్చారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి సంఘమా ఇంకను బహుగా ఫలించని శ్రేష్టమైన దేవదారు చెట్లను సకల జాతి పక్షులు దానిలో గూళ్ళు కట్టుకును. కొమ్మల నీడను అవి తాగును. మరియు యెహోవానకు నేనే ఘనమైన చెట్టును, నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు వికసించినట్లు చేయవాడననియు భూమి యందుండు. అది ఈ మాట కొరకే. భూమి యందుండున్న సకల విధములైన చెట్లన్నిటికీ తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చింది, నేనే దానిని
మరొకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. మూడుపారిన జీవితాలను చిగురింపజే కలవు నీవు. జీవితాలను చిగురింపజే కలవు మన అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మన అనుభవం మధురముగా మార్చగలవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నివసించుతా. నా జీవిత కన్నుపై ఉన్నది ఆకువాడగా ఫలించగా ఆకువాడములు ఆనందము జీవజలముల ఉచ్చయగా నీ బోధన నా జీవితా. జీవజలముల ఉచ్చయగా నీ బోధన మహోన్నతుడా నీ కృపలో యెహోవా నాటిన దేవదారు. పక్కన సేకరించి యెహోవా నాటిన దేవదారు చెట్టు. చెప్పండి, పక్కన ఉంటే చెప్పండి. నువ్వు గోంగూర కాదు, తుమ్మ చెట్టు కాదు, జిల్లేడి చెట్టువి. ఎవరు నీవు? ఎవరు నీవు? యెహోవా నాటిన ప్రభుత్వాలు నాటిన చెట్లు కాదు. ఈరోజు పలారోడు నాటిన చెట్లు కాదు. ఎవడో నాటి లేదయ్యా నాటెట్టు. ఈరోజు సంఘమా ప్రభు నాతో చెప్తుంది అది. నీవెవరు అంటే యెహోవా నాటిన దేవదారు. గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎప్పుడు పిలుస్తాడు అసలు ఈ పాస్ గారు నాకు తెలియదు. అప్పుడు అడుగుతాడు ఎవరు. ఈరోజు నీ లేత కొమ్మని ఆయనే తుంచబోతున్నాడు. ఆయన దేవుడు నాటుపోతున్న ఎక్కడ అంటే ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల అత్యున్నత పర్వతం మీద దేవుడు దాన్ని నిలిచిపోతున్నాడు. విన్నారా? మీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రభు నాతో చెప్తుంది. ఎవరి బిడ్డల విషయం, నీ బిడ్డల విషయంలో ప్రభాత్మ బయలుపరిచినవే వారట. వారి దాని కొమ్మలు విశాలంగా పెరిగి వారు బహుగా 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 ఫలించడి శ్రేష్టమైన. అబ్బా, ఈ ఒక్క మాట దేవుడిని కుటుంబాన్ని బహుగా ఫలించి దేవదారు చెట్టుగా చేయబోతుంది. ఘనమైనది, నీచమైనది
నీచమైనది ఘనమైనదిగా ఎండిపోయినది వికసించేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. ఈ సత్యము ప్రపంచమంతా కూడా ఆ చెట్లన్నిటికీ తెలియచేయబడబోతుంది. వింటున్నారా? ఇందాక హెడ్ మాస్టర్ గారు వైరాలో ఉన్న ఐపీసీ సంఘం ఈరోజు ఈ సేవ ఇంకా నానాటికి అభివృద్ధి చెందబోతుందనే సత్యాన్ని ప్రభువాత్మ బయలుపరుస్తున్నాడు. ఆమేన్. యెహోవా నాకు నేనే సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చుదును. ఇంటికి వెళ్ళిపోయి 31వ అధ్యాయం 31 ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు 9వ వచనం వరకు మీరు చదువుకుంటూ మీరు వెళ్ళగలిగితే అక్కడ వృక్షములు చక్కనివి, అందమైనవి, చక్కనివి, ఎత్తైనవి, దృఢమైనవి, ఇంపైనవి, అబ్బా ఎన్ని అనగా విషయాలు అక్కడ రాశాడంటే అవి ఎవరంటే నీవే. దేవుని మందిరములో చక్కని దానివి, అందమైన వారికి వింటున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవారిగా, అందమైన వారివిగా, సువాసనకరమైనవిగా, ఇలాగా అనేక బిరుదులు అక్కడ రాయబడ్డాయి. 3వ వచనం నుండి వింటారా 10వ వచనం వరకు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. నేను చదివినప్పుడు ప్రియ ఎంత ఘనతనివ్వబోతున్నా, ఈ బిడ్డలకి ఎంత ఘనతనివ్వబోతున్నా. అందుకనే ఈ రాత్రి వేళలో ఇటు వృక్షాలుగా ప్రభు నిన్ను మార్చి లెబనోను మీది దేవదారు వృక్షముల వల్లే ప్రభు నిన్ను ఎదిగేటట్లుగా చేయబోతున్నాడు. ఆమేన్. విస్తరించబడబోతుంది సేవ. గట్టిగా చప్పుడు పెట్టి స్తోత్రం. రాబోయే దినాల్లో ఈ సేవ దేవుడు విస్తరింపు చేయబోతున్నాడు. నలుమూలలకి ఆయన విస్తరింపు చేయబోతున్నాడు. ఆయనకున్న ఉద్దేశాలు చాలా గొప్పవిగా ఉన్నాయి. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిగా ఆయనను చూడాలని ఆశపడుతున్న రాత్రి సువాసనకరమైన స్థిరమైన వ్యక్తిగా ఒక ఆయనకి డబ్బులు ఇచ్చి ఆశీర్వదించయ్యా, శపించయ్యని బాలాక్ అనేవాడు బిలాము అనే ప్రవక్తని పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించని డబ్బులు ఇచ్చాడు. కానీ మొత్తానికి ఏం పారలా, ఆ మంత్రం ఏం పారలా. చదువుతారా? సంఖ్యాకాండం 24వ అధ్యాయానికి మన బైబిల్ చెప్తాం త్వరగా. 24 వచ్చిన తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు అదిగో దేవుని ఆత్మ అతని మీదికి వచ్చేసింది. ఉపమాన రీతిగా ఇట్లను బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి దర్శనం, కనులు తెరిచిన వారికి వచ్చిన చదువుతాలి. అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై అది సర్వశక్తుని యొక్క దర్శనమును పొందెను. యాకోబుని గుడారములు ఆలోచన వాగుల వలె అవి వ్యాపించినవి, నది తీరమందలి అది తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ ఎత్తునున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. చప్పటి స్తోత్రం చెప్పు. ఇది నా మాట కాదు, అయ్యగారి దర్శనం, ఆత్మ పొందిన వారి దర్శనం. అందుకనే రాబోయే దినాలలో దేవుడు వింటున్నారా, అద్దె గృహాలలో ఎవరు వండుకోరు. మాకు అద్దెంట్లో ఉన్నవాడు చేతులు ఒక్కడు వండి. నేను
99 లేక 2000 సంవత్సరంలో గృహాలు లేని వారి కొరకు ప్రార్థన చేయమంటే అతిథిలో ఇంచుమించు సంఘంలో 100 మందికి 90 మంది అతి కొంపలో ఉన్నారు. ఇప్పుడు చేయమంటే ఒక్కళ్ళే ఏంటి అందరికీ ఏమైంది సొంత గృహాలు. ఈ సంవత్సరం నాకు కూడా సొంత ఇల్లు స్తోత్రం చెప్పారు. అసలు ఇంటి కోసం ప్రార్థన చేయాలి. మన దెబ్బకు మునిగిపోయింది, మన వరదకి వచ్చాను అర్థం అయిపోయిన తర్వాత వరద వచ్చిన ప్రార్థన చేశానండి. ప్రార్థన చేశాను. అంతే చిన్న దారి కనపడింది. ఒక ఆయన పంచగట్టు కట్టుకొని ఎవరో గారు జెర్మియా గారి నాన్నగారు, ఈ మాట మా పాస్టర్ గారు కూడా చెప్పారు, ఇప్పుడే చెబుతున్నా. జెర్మియా గారి నాన్నగారు ఆ స్థలంలో నిలబడి ఆయన చెప్పాడు, అయ్యా నన్ను బాబు అంటే, బాబు ఇదే ఇక్కడే నువ్వు ఉండాల్సింది, ఇక్కడే నేను నీకు ఇల్లు ఇవ్వబోతున్నా, ఇక్కడే నువ్వు ఉండాల్సింది, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వించబోతున్నా, ఇక్కడి నుంచే నీవు నడిపించబడబోతున్నావని చెప్పేసి వెళ్ళిపోయి మెలకు వచ్చింది. తీరా ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి తీరా చూస్తే అది మా బ్రాంచ్ చేసి అక్కడ ఇల్లు కట్టబెట్టి, ఇల్లు కట్టాలంటే అయ్యా చాలా డబ్బులు కావాలి, బిల్డింగ్ కావాలంటే స్లాబ్ కింద నాపరాలు వేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే పేద సంఘం అక్కడ నడిపించాడంట. తీరా అక్కడికి వెళితే ఇక అంతే, డబ్బులు లేకుండానే, ₹1 కూడా లేకుండా ఫిబ్రవరి 1st వీక్లో అనౌన్స్ చేసేసి పాస్టర్ గారు కూడా తెలియదు. మా పాస్టర్ గారు రేకులను తీసేసి స్లాబ్ అయిపోతున్నాం, అక్కడ ఇల్లు, ఆ పైన మందిరం కట్టబడబోతుంది అని అనౌన్స్ చేసి, అంతే అనౌన్స్ చేసేనో లేదు. వీళ్ళ మరుసటి వారానికల్లా ఒక సోదరి కొంత కానుక నేను ఇస్తాను అయ్యారు అని. అంతే ఈ రోజున పని ప్రారంభించాము. మే 1వ తారీఖున, మార్చి 1వ తారీఖున ఒక స్లాబ్ వేసేసాం. స్తోత్రం. ఆ రోజుకి వచ్చిన డబ్బులు అయిపోయాయి. మళ్ళా ప్రభు అంటున్నాడు 2వ స్లాబ్ కూడా 25వ తారీఖు అవుతుందని చెప్పమన్నాడు. మా పాస్టర్ గారికి ఎట్లా ఉందో కానీ ఆమెకు ఆశ్చర్యం అనిపిస్తున్నట్టుగా, మొదటి స్లాబ్ అయిపోయింది, ఆ రోజు అనౌన్స్ చేశారు 25వ తారీఖు 2వ స్లాబ్ అని చెప్పేసి. డబ్బులు ఎంత నేను అడుగుతారు. మొదటి దానికి ఇచ్చింది దేవుడు, 2వ దానికి కూడా, 2వది కూడా అయిపోయింది. స్తోత్రం చెప్పండి. మళ్ళా 3వది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఈ నెల 17వ తారీఖు 3వ స్లాబ్. డబ్బులు ఎంత నేను అడుగుతాను, చిల్లి కబులు. ఆ సమయానికి ప్రభు ఇస్తాడు, అన్నింటినీ సమకూరుస్తాడు, ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నీ నివాసములు ఎంతో రమ్యాలు, నీ గుడారాలు ఎంతో రమ్యాలు, అవి నది వలె ఏమని అంటే ఇక్కడ నది తీరమందలి తోటలను యెహోవా నాటిన, ఇక్కడ నాటిన దేవదారు చెట్లు మాత్రమే కాదు, అగరు చెట్లను నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గుడారాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. వింటున్నారా? ఒక మ్రాను సుమారుగా 70 అడుగులు, వింటున్నారా, ఎత్తుకి, అనగా ఇంచుమించుగా ఓడలను తయారు చేయడానికి. అదే సమయంలో సొలొమోను యొక్క ఆలయాన్ని కట్టడానికి కూడా ఈ దేవదారు రాములే. నేను ముగించబోతున్నా. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం
6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిపోయి చదువుకోవాలి. దేవుడి మ్రాణులని ఊరికను ఉపయోగించలే, విలువైన మ్రాణులను మార్చాడు, విలువైన చెట్లుగా చేసే, విలువైన సువాసనకరమైన బహుగా ఫలించడి శ్రేష్టమైన దేవదారు చెట్టుగా ఉండటం మాత్రమే కాదు, ఈ చెట్ల మ్రాణులను సొలొమోను యొక్క దేవాలయానికి ఏం చేశాడట, హిరాముతంటున్నా దేవుని మందిరం కట్టడానికి నాకు సరళపు వృక్షాలు మాత్రమే కాదు, లెబనోను మీది దేవదారు మ్రాణులు కావాలి అన్నప్పుడు నా పనివారు నీ పనివారు అందరూ కలిసి నరుకుదామంటే పనివారు 70,000 మంది, 80,000 మంది, బరువులు మోసేవారు 30,000 మంది. నేను అనుకుంటున్నా మందిరాన్ని కట్టడానికి, నరకడానికి, బరువులు మోయడానికి, పని చేయడానికి వేలకు వేల మంది అయితే ప్రభుని ఆరాధించడానికి ఎంతమంది కావాలి? ఆమేన్. నేను ఆశపడుతున్నాను ఇక్కడ సంతులేను ఈ ప్రాంగణం అంతా ఇదంతా కూడా నిండేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నీవు లెక్కింపలేనంత ప్రజలని ప్రభు ఇవ్వగలిగిన శక్తివంతం. నేను నా జీవితంలో ఎన్నో ముఖ్యంగా 25 సంవత్సరాలు నేను ప్రభు మహిమని నేను చూస్తూ ఉన్నాను. ప్రతి రాత్రి నా పాస్టమా 2 గంటలైతే కానీ ఆమె పడుకో 2 నేను చాలాసార్లు లెక్కేసి 1 గంటల రేపు మా మీటింగ్కి వెళ్ళాలి, కొంచెం పెళ్ళాడు కొనుక్కుంటే సెల్లర్ కొనుక్కుని నేను ఒక గదిలో అమ్మ గదులు పడుకుంటామా 4:30 కల్లా ప్రభు ఆత్మనం చేపింది స్తోత్రం చెప్తూ ఉంటాను. దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. ఎందుకో ఈ రాత్రి వాక్యం ఇంటి మీ చెవులు ధన్యములగునుగాక. ప్రభు నీ కుటుంబమును ఆశీర్వదించబోతున్నాడు. మీలారా ఈరోజు నిన్ను ఆయన ఆలయంలో ఒక పెద్ద దేవదారు ఏది మ్రాణుగా, దూలముగా, స్తంభాలుగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్న శుభరాత్రి. నాకు సమయం లేదు కానీ ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు, ఆశీర్వదించినాలు ఎన్నో ఉన్నవి. కానీ నువ్వెవరు అనేది ఈ రాత్రి ప్రభు బయటపరుస్తున్నాడు. నీవు ఆయన నాటిన దేవదారు చెట్టుని బహుగా ఫలించి శ్రేష్టమైన దానిగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఈ సేవను విస్తరింపచేయబోతున్నాడు. ఆయన ఫలభరితంగా మార్చబోతున్నాడు. నీ గుడారాన్ని దీవించబోతున్నాడు. నీ ఇంటి పరగా ఏది నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నీవు ఆయన మందిరములో నాటబడిన దేవదారపు స్తంభముల వలె ప్రభు నిన్ను నాటబోతున్నాడు. ఆమేన్. ఇది మాత్రమే కాదు, రాజు 1 గ్రంథం 6 అధ్యాయాలన్నీ కూడా మీరు చదువుకునండి. అదే సమయంలో పెద్ద పెద్ద ఓడలను చేయడానికి కూడా ఏం చేస్తారట, ఈ దేవదారు రాళ్ళను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కొయ్యలు అనగా స్థిరమైనవిగా, ఇది ఎక్కడ తుప్పుబట్టనివిగా, పుచ్చుబట్టనివిగా. అది చివరి మాట ఏం చెప్పనా, ఇది ఎంత కాలం నీళ్ళలో ఉన్నా దీనికంట పుచ్చే పట్టదంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పళ్ళని పుచ్చిపోతాయి కానీ మన పళ్ళు పుచ్చిపోతాయి. కానీ ఈ దేవదారు కొయ్యలే సముద్రములు ఓడలకి చేస్తారు. కొన్ని 100 సంవత్సరాల పాటు ఇది నీళ్ళలో తిరుగుతున్నా, అనేక భాగం మోస్తూ ఉన్నా కొంచెం కూడా తుప్పే పట్టదంట. ఆమేన్. చెదల పట్టదు, పాడు కానీ అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అనేక ఆశీర్వాదాలతో ప్రభుని అభివృద్ధి చేయబోతున్నాడు. కాబట్టి ప్రభు నీకు ఆలయంలో నేను ఎలా నాటాడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని అనేక మందికి దీవెనకరంగా ప్రభుని చేయడానికి ఇష్టపడుతున్న రాత్రి ఆఖరి మాట చెప్తారా, బైబిల్ గ్రంథములు పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయంలో ఆయన అంటాడు, నీ పెదవులు తేనెలు కూర్చున్నవి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనం, ప్రాణేశ్వరి దేనితో
దేనితో? నీ పెదవులు తేనెలో నిల్చున్నవి, నీ జీవ క్రింద మధుక్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన నీ వస్త్రముల సువాసన అది లెబానోను సువాసన వలె కొన్ని వందల మైళ్ళు ఈ లెబనోను యొక్క వాసన, అనగా దేవదారు వృక్షముల యొక్క వాసన కొన్ని మైళ్ళు దూరం వేస్తుందట. వెళ్ళి వింటున్నారా? నువ్వు ఎక్కడున్నా ప్రభు కొరకు సువాసన కలగా అంటాడు. నీ పెదవులు దీనిలోకి వచ్చింది. వింటున్నారా? మీ పెదవులు నోట, మీ నోట స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి. ఆ మధ్య ఒక అమ్మాయి పాటలు పాటకు వచ్చింది. నేను చూసాను, మరి విశ్వాసే, పాప విశ్వాసే, విశ్వాసే కానీ మీటింగ్లకి అప్పుడు చర్చలో వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. స్టేజ్ మీదకి వెళ్ళేసరికి దీని మూతికి రంగేసి ఏం మోసుకొచ్చింది, అది ఏం పోయే కాలం వచ్చింది. మందిరంలో బాగానే ఉంది, స్టేజ్ అంటే అందరూ చూడాలి. మధ్యలో ఒక వచ్చిన పాడింది లేదు, రెండో వచ్చిన కన్నా గొంతు ఏమైపోయింది, స్వీయం. ఎందుకంటే కెమికల్ మూతి పూసి పూసి అది నాకు ఇది లోపల పోయింది. నీ జీవ క్రింద మరుక్షీణములు. నువ్వు ఎలా ఉన్నావు? నీ వస్త్రాలు, నీ వస్త్రముల సువాసన అనగా నీ ప్రవర్తన లెబనోను సువాసన అనేక మందికి దీవెనకరంగా ప్రభుని చేయబోతున్నాడు. దేవుడు మనకు మాట దీవించాడు. అందరు మోకరిస్తారు. చిన్న ప్రార్థన, అందరు మోకరించారు. మోకరి పెద్ద మోకరి, అందరూ మోకరించారు. కమా మోకరించి ఒక్క నిమిషం అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. 29 సంవత్సరాలు ప్రభు తన దాసుని, దేవుడు తన కొమ్ముని పైకెత్తి, దేవుడు అభిషేకించిన సేవకుని మీకు అనుగ్రహించాడు. ఈరోజు రాత్రి ప్రభు నిన్ను ఆయన నాటిన దేవదారు చెట్టుగా ప్రభు నిన్ను ఈ స్థలంలో నాటిన. చేతులెత్తి స్తోత్రం చెప్తావా? చెప్పాలి. అందరూ స్తోత్రం చెప్పాలి. ఇవన్నీ కాదు, స్తోత్రం అని చెప్పు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రభు నిన్ను విస్తరింపచేయబోతున్నాడు. ఆయన నాటిన దేవదారు చెట్టులాగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. ఇక్కడే నువ్వు నీకు తృప్తి పడబోతున్నావు. ఇక్కడే నువ్వు ఎదగబోతున్నావు. ఇక్కడే నువ్వు వర్ధిల్లబోతున్నావు. ఇక్కడే నువ్వు విస్తరించబడబోతున్నావు. ప్రభుని ఇక్కడే బహుగా ఫలించని శ్రేష్టమైన దేవదారు చెట్టుగా ప్రభుని నువ్వు చేయబోతున్నందుకు చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. నిన్ను, నీ పిల్లలని ఆయన చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. నీ పరిస్థితులు అన్నిటిని దేవుడు శ్వాసకరంగా మార్చబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన దేవుడు నేను విస్తరింపు చేయబోతున్నాడు, విస్తరింపు చేయబోతున్నాడు. ఈ పరిచర్యను దేవుడు విస్తరింపు చేయబోతున్నాడు. చెప్పాలి, చెప్పాలి. దేవుని ఆత్మ నేను అడిగినాను ప్రభా, ఈరెవరయ్యా, ఈ ప్రజలెవరయ్యా నాకు తెలియదయ్యా, ఈరెవరో నాకు తెలియదయ్యా. ప్రభు అడుగుతుంటున్నాడు. నేను నాటిన దేవదారు చెట్లువి, బహుగా ఫలించని దేవదారు చెట్లు. ప్రభు రాత్రి ప్రభు నేను విస్తరింపు చేయబోతున్నాడు. ప్రభు నేను ఫలింపు చేయబోతున్నాడు. అనేక మందికి దీవెనకరంగా ప్రభు నేను మార్చబోతున్నాడు. నీ నివాసములు రమ్యమైనవిగా చేయబోతున్నాడు. రాబోయే దినాలలో దేవుని నివాసయోగ్యమైన మంచి గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.